హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. వివిధ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మనం ఏదైతే లాంచ్ చేశామో ఆ బుక్ నుండే ఈ ప్రశ్నలు అనేది ఉండడం జరిగింది 8000+ సంబంధించి. సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో వన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చూడండి. మెయిన్గా మీకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయని మీకు అనిపిస్తే దెన్ కోర్సెస్ తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు దయచేసి రాకండి ఇటువైపు. ఓకే, రైట్. సో ఏదైతే బుక్ మనం లాంచ్ చేసామో అదే ఈ బుక్. దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి, కంటెంట్ ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. బుక్ అని అది తీసుకోండి. మీరు ప్రతి ఒక్కరి దగ్గర రైల్వే ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. డెఫినెట్లీ మీరు పెట్టిన మనీకి 10 times బెటర్గా ఉంటుంది అది. రైట్. సో చూద్దాం కొన్ని క్వశ్చన్స్ అయితే. సింధు లోయ యొక్క ప్రాచీన సంస్కృతి మరియు నేటి హిందూ మతం మధ్య సేంద్రియ సంబంధానికి ఎవరి ఆరాధనతో మనకు ఆధారాలు లభిస్తాయి? అంటే మనం జనరల్లీ ఇప్పుడు కనుక చూసినట్లయితే చెట్లను మొక్కుతాం, రాళ్ళను మొక్కుతాం, ఈ విధంగా మొక్కుతూ ఉంటాం కదా ఆవుని. సో అది ఆ విధంగా మనం భావించవచ్చు సింధులో యొక్క ప్రాచీన కల్చర్కి, అదేవిధంగా ప్రజెంట్ హిందూ కల్చర్కి. ఆయుర్వేద రంగంలో వైద్య దేవతగా ఎవరిని పరిగణిస్తారు అంటే ధన్వంతి. కృత్రిమ డాక్యార్డ్ ఉన్న ఏకైక సింధు ప్రాంతం ఏది అంటే లోథల్ అండి. అండ్ జునాగఢ్ శిలాశాసనంతో సంబంధం ఉన్నవారు ఎవరు అంటే రుద్రదమన్. రుద్రదమన్ జునాగఢ్ శిలాశాసనంతో సంబంధం ఉన్న వ్యక్తి. నలంద విశ్వవిద్యాలయం నేర్చుకునే గొప్ప స్థానం, ముఖ్యంగా దీనికి సంబంధించి బౌద్ధ మతానికి సంబంధించి. ఈ నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉందనేది ఒకసారి మీరు వీలుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ట్రై చేయండి. ఓకే. మత సభలను హర్షవర్ధన ఎక్కడ నిర్వహించాడు? ప్రయాగలో. బుద్ధుడు మోక్షం పొందిన ప్రదేశం ఏది అంటే కుషినగర్. సింధులోయ నాగరికత యొక్క టెర్రకోటలో ఏ పెంపుడు జంతువు స్పష్టంగా కనిపించలేదు? గేదె. ఉపనిషత్తులు, వేదాలు, త్రిపీఠకాలు మరియు జాతక కథలలో బౌద్ధులకు సంబంధించిన పవిత్ర గ్రంథం ఏది అన్నప్పుడు త్రిపీఠకాలు. కుషానుల పాలనలో ఏ క్షేత్రం అత్యంత అభివృద్ధి చెందింది? కళలకు సంబంధించి, ఆర్ట్స్. గుప్త రాజవంశం యొక్క మొట్టమొదటి పాలకుడు ఎవరు అంటే శ్రీగుప్త. సిటాడెల్ లేని ఏకైక సింధు నగరం ఏది? చాన్హుదారో. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బోధకుడు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బోధకుడు అరిస్టాటిల్. మానవ కష్టాల అంతం కోసం 8 మడతల మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే గౌతమ బుద్ధుడు. సో యాజ్ ఇట్ ఈజ్ మీరు 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఇవి. ఓకే. సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. చరకుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ వైద్యుడిగా పనిచేశాడు? చరకుడు కనిష్కుని యొక్క ఆస్థానంలో ఉండడం జరిగింది. బౌద్ధ మతం భారతీయ సమాజంలోని 2 వర్గాలను సమీకరించడం ద్వారా చెరగని ముద్ర వేసింది. ఈ విభాగాలు స్త్రీలకు మరియు శూద్రులకు సంబంధించి. ప్రాచీన మూల పదార్థాలను వ్రాయడానికి ఉపయోగించే భాష ఏది? పాలి. బౌద్ధ మతంలో ఎద్దు బుద్ధుని జీవితంలోని ఏ సంఘటనతో ముడిపడి ఉంది అంటే తన యొక్క జన్మానికి, బర్త్కి సంబంధించి. భారతదేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య అభివృద్ధి చెందుతున్న వాణిజ్య సంబంధాలకు ఎవరి దండయాత్ర ఘోరమైన దెబ్బ తగిలింది? హన్స్. అశోక ది గ్రేట్ ఆధ్వర్యంలో మౌర్య రాచరికం గురించి అత్యంత సముచితమైన వివరణ ఏమిటి? గుత్తాధిపత్యం అండి. సో ఇంతవరకు తెలుగులో లేదు ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి, మనమే లాంచ్ చేయడం జరిగింది. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇది పేజ్ నెంబర్ 297 మీ బుక్లో. నెక్స్ట్, ఆర్యభట్ట వరాహమిహిరులో ప్రసిద్ధ పేర్లు ఏ కాలంతో సంబంధం కలిగి ఉన్నాయి? గుప్తా డైనస్టీకి సంబంధించి. అలహాబాద్ శాసనంలో ఎవరి విజయాలు ప్రస్తావించబడ్డాయి? సముద్రగుప్తునికి సంబంధించి. సింధులోయ నాగరికత యొక్క
అత్యంత విలక్షణమైన లక్షణం ఏమిటి? సిస్టమాటిక్ అర్బన్ లైఫ్. వైదికులు మొదట ఏ లోహాన్ని ఉపయోగించారు? రాగి. గౌతమ బుద్ధుడు ఏ రాజవంశంతో సంబంధం కలిగి ఉన్నాడు? శాక్య. రొమాంటిక్ నాటక రచయిత అయిన అదేవిధంగా కాదంబరి రచయిత అతనెవరు? బాణాభట్. కాదంబరి రచయిత బాణాభట్. సింధులోయ ప్రజలు సాధారణంగా తమ ఇళ్లను వేటితో నిర్మించేవారు? కాలిన ఇటుకలతో. ఏ సంఘటన అశోక ది గ్రేట్ పరిపాలనా విధానాలపై గొప్ప మార్పుని ప్రభావాన్ని చూపిందంటే కళింగ వార్. ఈ వార్ ఎప్పుడు జరిగిందనేది తెలియజేయండి. ఏ బౌద్ధ సన్యాసి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? ఉపగుప్తుడు. రత్నావళి, హర్షచరిత, ప్రియదర్శిక మరియు నాగానందలలో హర్షవర్ధనచే స్వరపరచబడలేదు. అంటే ఏది ఆయనచే రచించబడలేదు కనుక చూస్తే హర్షచరిత. హర్షచరిత రచించింది ఎవరు అనేది తెలియజేయండి. హర్షవర్ధన ఎవరి గౌరవార్థం కనౌ సభను నిర్వహించాడు? హ్యుయన్ సాంగ్. శాతవాహనులు ప్రధానంగా తమ నాణ్యాలను ఏ లోహంలో ముద్రించారు? సీసము. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపిన గ్రీకు రాయబారి ఎవరు? మెగస్తనిస్. దివ్యవందన, దోహకోశ, వజ్రఛేదిక మరియు వంశత పక్షిణీలలో భారతదేశంలో తర్వాత రూపొందించబడిన బౌద్ధ గ్రంథం ఏది? వంశత పక్షిణి. సో కొన్ని క్వశ్చన్స్ మనకు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడో 100 క్వశ్చన్లలో కొన్ని క్వశ్చన్స్ మన ఏ బుక్లో లేనివి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో మాతృదేవత యొక్క ఆరాధన దీనితో ముడిపడింది. సింధులోయ నాగరికతతో. అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు భారత పాలకుడు పోరస్ మధ్య జరిగిన యుద్ధం ఏది? హెడాప్సెస్ యుద్ధం. సెల్యూకస్ నికేటర్ను ఎవరు ఓడించారు? చంద్రగుప్త మౌర్య. భారతదేశంలో వర్ణ వ్యవస్థ వెనుక ఉద్దేశం ఏమిటి? ఈ మనల్ని డివైడ్ చేస్తూ ఉంటారుగా వీళ్ళది శ్రమ యొక్క వృత్తి విభజన. మహావీరుని తల్లి ఎవరు? త్రిశాల. సర్ జాన్ మార్షల్, ఆర్డి బెనర్జీ మరియు దయారాం సాహిలలో హరప్పా నాగరికతను మొదట ఎవరు కనుగొన్నారు? దయారాం. అజంతా చిత్రాలలో వివరించిన కథాంశం జాతక కథలు. సో పేజ్ నెంబర్ 298 ఇది. సో ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కొద్ది కన్ఫ్యూజన్ క్వశ్చన్స్. సోడియంని ఎక్కడ నిల్వ చేస్తారు? పొటాషియంని ఎక్కడ నిల్వ చేస్తారు? ఫాస్ఫరస్ని ఎక్కడ నిల్వ చేస్తారు? ఇవి కొద్ది కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ మీకోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సోడియంను ఎక్కడ నిల్వ చేస్తారు? పొటాషియంని ఎక్కడ నిల్వ చేస్తారు? ఫాస్ఫరస్ని ఎక్కడ నిల్వ చేస్తారు? క్లియర్? సో వీడియో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరి ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.